నమః. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయొచ్చు. ఎవరికి ఏ పని నచ్చుతుందో, ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళకే తెలుస్తుంది కదా. అయితే ఆ చేసే పని 10 మందికి మంచిని చేసేది కావాలి, లోకానికి ఉపయోగపడేది కావాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తను గనక తీసుకోగలిగితే భగవంతుడు మెచ్చే పని అవుతుంది. ఎందుకంటే భగవంతుడే విశ్వం, భగవంతుడే జగత్. అందుకని చెప్పి ఆయనకు జగన్నాథుడనే పేరుంది, ఆయనకు విశ్వనాథుడనే పేరుంది. మరి పరోపకారం ఏదైతే ఉందో ఇది పుణ్యం, ఇదే ధర్మం. మరి ఇతరులకు ఉపకారాన్ని చేసే సత్సంకల్పాలను మనం గనక బలపరుచుకుంటే భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఇతరులకు అపకారం చేసే ఆలోచనలే పాపం. మరి ఆ అపకారం వాళ్ళకెంత కలుగుతుందో జరుగుతుందో కానీ ఆ సంకల్పం వలన మనకు కలిగే అపకారం ఎక్కువ, సత్సంకల్పం వలన మనకు కలిగే ఉపకారం ఎక్కువ. అందుకని మంచిని పెంచుకోవాలి, మంచిని పంచుకోవాలి, మంచి పనులను ప్రోత్సహించాలి. సత్సంకల్ప బలంతోనే భగవద్ అనుగ్రహం సిద్ధిస్తుంది. దైవబలం ఉంటే మనకు సమస్తం ఉన్నట్లే. హరయే నమః, గురవే నమః.